హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. ఈరోజు సాటర్డే. ప్రతి సాటర్డే ఈవినింగ్ 7 o'clock శారీ కుచ్చులు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి. శారీ కుచ్చులు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్లాస్లో శారీ కుచ్చులకు ఏవేవి అవసరమవుతాయి అవి చూపించాను. అదేవిధంగా సిల్క్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి, మనము సిల్క్ థ్రెడ్ అనేది మనము ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఇవంతా కూడా ఫస్ట్ క్లాస్లో అయిపోయిందండి. ఇది సెకండ్ క్లాసు. ఈరోజు బేబీ కుచ్చులు అనేది ఏ విధంగా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనం శారీని ఈ విధంగా స్ట్రైట్గా నీట్గా మనం పెట్టుకునేసి మనము బరువుగా ఒక బుక్ అనేది కానీ లేదా బాక్స్ లాంటివి పెట్టేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సిల్క్ థ్రెడ్ అనేది 90 స్టాండర్డ్స్ తీసుకునేసి పెద్ద హోల్ ఉండేది నీడిల్కు ఎక్కించుకోవాలండి. అది ఏ విధంగా మనము నీడిల్లోకి థ్రెడ్ అనేది తీసుకోవాలి అది కూడా నేను ఫస్ట్ క్లాస్లో చూపించాను. ఇక్కడ ఈ విధంగా నీడిల్కు మనం సిల్క్ థ్రెడ్ తీసుకునేసి అది ఈక్వల్గా మనం పెట్టుకునేసి కటర్తో కట్ చేసుకునేసి సిల్క్ థ్రెడ్ను ఒకసారి ఐరన్ చేసుకోవాలండి. కటర్ తీసుకోవాలి. జరీ థ్రెడ్ మనము 2 స్టాండర్డ్స్ అనేది మనము నీడిల్కు తీసుకుంటే మొత్తము 4 స్టాండర్డ్స్ లాగా వస్తుంది. దాన్ని ముడి అనేది వేసేసుకోవాలండి. జరీ థ్రెడ్కు నీడిల్ హోల్ అనేది మీడియంగా ఉంటుంది. ఇక్కడ జరీ థ్రెడ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనం కవర్లో అనేది మనం పెట్టుకున్నామంటే అది చిక్కుబడకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. మనము జరీ థ్రెడ్ నీడిల్ అనేది ఆ హోల్ అనేది మీడియంగా ఉంటుంది. శారీ కుచ్చులు అనేది మనము ఓన్గా ఇలాగ నేర్చుకున్నామంటే మనము మన శారీస్కే కాదండి, బయట వారి శారీస్ కూడా మనము వేసుకోవచ్చు. నేను నాకు వచ్చిన శారీస్ కుచ్చులన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ క్లాస్ అండి. శారీ కుచ్చులు అనేది ఏ విధంగా వేసుకోవచ్చు, రెడీమేడ్ టాజిల్స్, ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్ మనము ఏ విధంగా వేసుకోవచ్చు అవన్నీ కూడా ముందు క్లాసెస్లో నేను చూపిస్తాను. ఈరోజు మనం బేబీ కుచ్చులు అనేది ఏ విధంగా వేసుకునేది చూపిస్తున్నానండి. ఈ శారీ బార్డర్లో ఈ కలర్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇలాగా నేను సిల్క్ థ్రెడ్ 90 స్టాండర్డ్స్ తీసుకున్నాను. బిగినర్స్ అనేది 90 స్టాండర్డ్స్ అనేది మనము ఈ విధంగా ర్యాపింగ్ చేసుకునేసి మొదట్లో సిల్క్ థ్రెడ్కు మనం స్టార్టింగ్లో కట్ చేసుకునేసి తర్వాత ఫెవికల్ అనేది స్టిక్ చేసుకునేసి నీడిల్లోకి ఎక్కించుకోవాలి. అలా రాకుంటే మీకు ఒక 60 స్టాండర్డ్స్ కానీ 80 స్టాండర్డ్స్ కానీ తీసుకోండి. తర్వాత మనము శారీకి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. టేప్ తీసుకునేసి ఒక మార్కర్ కానీ లేదా చాక్ పీస్ కానీ తీసుకునేసి టేప్తో మనము శారీకి బార్డర్కి ఈ విధంగా నేను 1.5 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము సిల్క్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకున్నాం కదండి, దాంతో కుచ్చులు అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు టాజిల్స్, రీయూజ్ ఐడియాస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోని చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఇలాగా మనము మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సిల్క్ థ్రెడ్ నీడిల్ను శారీకి కింది వైపు నుండి మనము పైకి అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత
సిల్క్ థ్రెడ్ను ఒక చేత్తో పట్టుకునేసి కరెక్ట్గా మనం టేప్తో మనకు ఎంత పొడవు కావాలి ఈ కుచ్చులు అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1.5 ఇంచి అనేది టేప్తో అనేది మెజర్ చేసి తర్వాత థ్రెడ్ను కటర్తో కట్ చేసి మనము ఈ సిల్క్ థ్రెడ్ను ఫింగర్స్తో కరెక్ట్గా పెట్టుకొనేసి మనము జరీ థ్రెడ్ నీడిల్ను ఈ సిల్క్ థ్రెడ్కు అంటే ఈ ట్యాజల్కు మధ్యలో మనం నీడిల్ను పైకి తీసుకోవాలండి. తీసుకునేసి ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జరీ థ్రెడ్ అనేది మనము ముడి అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం జరీ థ్రెడ్ను ఒక 3 టైమ్స్ అనేది ముడి వేసిన తర్వాత ఆ జరీ థ్రెడ్కు బ్యాక్ సైడ్ అంటే కుచ్చులకు వెనక భాగంన మనము నీడిల్ను జరీ థ్రెడ్లో ఉండి పైన నుండి కిందికి దింపుకొని కటర్తో కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనం 1.5 ఇంచి అనేది పొడవు పెట్టుకున్నాం కదండి కుచ్చులు. ఈ కుచ్చు అనేది 1.5 ఇంచి మనం కట్ చేసుకునేసినాం కదండి. ఆల్రెడీ టేప్తో మనము మెజర్ చేసుకునేసి ఒకవేళ సిల్క్ థ్రెడ్ అనేది 1, 2 అనేది ఎక్స్ట్రాగా ఉంటే కటర్తో స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా మనకు కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా ఒక కుచ్చు అనేది రెడీ అయిపోయింది. ఇది బేబీ కుచ్చులండి. మనము 1.5 ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే 1 ఇంచి అయినాక మనము లెంత్ అనేది అంటే పొడవు అనేది 1 ఇంచి పెట్టుకోవచ్చు. శారీకి కూడా మనము ఈ విధంగా 1 ఇంచి అనేది మార్క్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ బిగినర్స్కు ఈ విధంగా వేసుకునేది మరీ దగ్గరగా అంటే వేయలేరనేసి నేను ఈ శారీకి 1.5 ఇంచి అనేది నేను మార్క్ చేశానండి. ఈ విధంగా మరొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ కుచ్చులు కుట్టేది రెండవ కుచ్చు అనేది ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది మనము తీసుకున్న నీడిల్ను మనము రెండవ డాట్ అనేది మార్క్ చేసుకున్నాం చూడండి. దాని నుండి కింది నుండి శారీకి పైకి తీసుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి టేప్తో మనము కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. ఎంత పొడవు కావాలి ఎంత వెడల్పు కావాలి అనేసి నేను ఇక్కడ శారీకి 1.5 ఇంచి అనేది నేను మార్క్ చేశాను కనుక కుచ్చులు కూడా 1.5 ఇంచి అనేది తీసుకున్నాను. 1 ఇంచి కూడా తీసుకోవచ్చండి. బేబీ కుచ్చులు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బాగా నేర్చుకోండి. మీరు శారీస్కు డబ్బులు ఇచ్చి వేయించుకునేదానికన్నా ఈ విధంగా మీరు వేసుకోవచ్చు మీ శారీస్కు. లేదంటే బయట వారి శారీస్కైనా ఈజీగా మీరు వేయగలుగుతారు. ఈ విధంగా జరీ థ్రెడ్ను మనము 3 టైమ్స్ అనేది రౌండప్ చేసి ముడి అనేది వేసేసి తర్వాత ఆ నీడిల్ను వెనక భాగం నుండి మనము జరీ థ్రెడ్లో నుండి పైన నుండి కిందికి అనేది నింపుకోవాలండి. అలాగా మనము తీసిన తర్వాత జరీ థ్రెడ్ను ఒకసారి లాగి ముడి అనేది వేసేస్తే సరిపోతుంది. తర్వాత మనము లాగిన తర్వాత కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకునేసి జరీ థ్రెడ్ను కూడా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది సెకండ్ క్లాస్ కనుక మీకు బేబీ కుచ్చులు ప్లెయిన్ కుచ్చులు అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు రెడీమేడ్ కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా రెడీమేడ్ కుచ్చులతో పాటు మనము సింగిల్ బీట్ అనేది పెట్టుకునేసి మనము కుచ్చులు ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో మనకు సింగిల్ బీట్తో మనం ట్యాజిల్స్ అనేది ఏ విధంగా కుట్టుకునేది నెక్స్ట్ క్లాస్ ఉంటుందండి. ఈ ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. కరెక్ట్గా మనము 1.5 ఇంచ్ లెంత్ అనేది పెట్టుకున్నాం కదండి. ఏ విధంగా ఈక్వల్గా ఈ బేబీ కుచ్చులు అనేది రెడీ అయిపోయినాయి. ఎలా ఉండేదో కామెంట్లో తెలపండి.
అదేవిధంగా ఏదైనా డౌట్స్ అనేది ఉంటే మీకు కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. మన క్లాసెస్ అనేది మీరు జాయిన్ కాండి, తప్పకుండా నేర్చుకోండి. రెడీమేడ్ ట్యాజల్స్, అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకోవచ్చో, ట్రెండింగ్ ట్యాజల్స్ ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి, ట్యాజల్స్ కూడా చాలా వరకు ఉంటాయండి. రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా క్లాసెస్ అనేది యూజ్ చేసుకోండి. చాలా బాగా నేర్పిస్తాను, చాలా బాగా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మీ డౌట్స్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.